రామ్ చరణ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశాడు? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? రాజకీయాల పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏవైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? లేకపోతే రాజకీయాల్లో రామ్ చరణ్ గారు ఏమైనా ఎంట్రీ ఇస్తున్నారా? ఇలాంటి 1,15,00,000 క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మీడియా ముఖంగా కానీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది కూడా ఆన్సర్ అనేది దొరకట్లేదు. రామ్ చరణ్ గారు ఎందుకు వచ్చారు, ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు, ఎందుకు వెళ్ళిపోయారు? సో దీనికి సమాధానం కావాలి అంటే ఏదో గొప్పగా ఆలోచించాలి, మేధావులాగా ఆలోచించాలంటే అందులో ఏమీ కూడా లేదు. రామ్ చరణ్ గారు అక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక క్రికెట్కి రావడం జరిగింది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పార్టీ కార్యాలయం కూడా దగ్గరే కదా. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు పార్టీ కార్యాలయానికి రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా రాలేదు, ఎప్పుడు కూడా కలవలేదు. సో అలాంటిది నేను ఇక్కడికే వచ్చాను కదా, కొంచెం దూరంలోని పార్టీ కార్యాలయం ఉంది కదా, సో బాబాయ్ని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారు కలవడానికి వెళ్ళారు. అంత మాత్రానికే అసలు చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయన్నమాట. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మాకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది అనే విధంగా వాళ్ళు లోపల భయపడుతూ ఉన్నారు. వాళ్ళ భయాన్ని చెప్పలేక ఈ విధంగా క్వశ్చన్స్ రూపంలో బయటికి చెప్తూ ఉన్నారనమాట. సో వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం, ఇక్కడ ఏదో రాజకీయాల పరంగా కుట్ర కాదు అండ్ ఇంకేదో కీలకమైన మార్పులు కాదు, రామ్ చరణ్ గారు ఇట్లా రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది కూడా కాదు. సో నార్మల్గా మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి మన పని అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఎవరైనా మనకు ఫ్రెండ్స్ కానీ కావాల్సిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా ఖచ్చితంగా మనం వెళ్ళి అంత దూరం వెళ్ళినప్పుడు ఇంకాస్త దూరం వెళ్ళి వాళ్ళని కూడా కలిసి వద్దాము, కలిసినట్టు ఉంటుంది, చాలా రోజులైంది కదా అని చెప్పేసి కూడా మనం భావించి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇక్కడ క్రికెట్ లీగ్ వచ్చినప్పుడు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలోని పార్టీ కార్యాలయం, ఆయన డిప్యూటీ సీఎం అండ్ స్వయాన బాబాయ్ కాబట్టి ఆయన్ని కలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఆయన కలవడానికి కూడా వెళ్ళారు. సో దానికి అంత మాత్రాన ఈ విధంగా రకరకాలుగా ఊహించుకొని రకరకాలుగా మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళకు పోయేదేమీ లేదు, మీ బుర్ర పాడవడం తప్ప ఇంకా ఏది కూడా రాదు. అయితే వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడడానికి మాత్రం నిజంగా అసలు రెండు కళ్ళు కూడా చాలట్లేదు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పక్కపక్కన ఉన్నటువంటి వీడియోస్ని రకరకాలుగా ఎడిటింగులు చేసి రెండు సింహాలు ఒకే చోట కనిపిస్తున్నాయని చెప్పేసి అండ్ బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే చోట కనిపిస్తున్నారని చెప్పేసి ఆ ఫ్రేమ్ చాలా అందంగా చూపిస్తూ ఉన్నారు, రకరకాలుగా ఎడిటింగ్లు చేస్తూ ఉన్నారు. సో మనము చాలా రేర్గా చూస్తూ ఉంటాం ఈ విధంగా ఒకే కుటుంబ సభ్యులు వాళ్ళు, అంటే బాబాయ్ కొడుకు అయినప్పటికీ కూడా అన్నదమ్ములు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే రేర్గా కలుసుకోరు. అంటే మనం అంటే వాళ్ళు కలుసుకునొచ్చు, బట్ మనకు కనిపించేది మాత్రం చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు, ఒకే చోట ఒకే ఫ్రేమ్లో కనిపించే. సో ఆ విధంగా చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది సో అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి ఆ ఫొటోస్ని మాత్రం చాలా ప్రేమతోని అభిమానంతో షేర్ చేస్తూ ఉన్నారు.